श्री मद्गुरु भक्तानंद पाद कमलामृत पान भुंगम श्री निर्मलानंद बोधोपदेशिकं भीमयार्य गुरु चरणं भजे। भीमयार्य गुरु చరణం భజే। అవస్థలు మన ప్రాణ సంయోగంలోనే అవస్థలు కలుగుచున్నవి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తూర్యాతీతము, మరణము అనునవి ఏర్పడుచున్నవి. జాగ్రత్త అవస్థ ఇందు మన ప్రాణముల కలయిక సంపూర్ణముగా ఉండును. అట్లుండుటే సర్వమును గుర్తెరియబడే గుర్తు వ్యవహార సత్తా కలిగి ఉండి కొన్ని పనులను పూర్తిగా చేసుకొని పనులు సంస్కార రూపంగా అంతఃకరణ యందు నిల్వ ఉండును. స్వప్నావస్థ ఇందు మన ప్రాణములు కలిసి కలియకుండును. అట్లుండుటచే అస్పష్టంగా గుర్తు ఏర్పడును. ఇందువలన జాగ్రత్త అవస్థ యందు చేయబడిన పనులు అంతఃకరణ యందు నిల్వయున్నవి. నిల్వయున్న ఆ భావాలను మనస్సు గ్రహించి వానిని అంతఃకరణ యందు నిల్వ ఉన్నవి గనక అవి మళ్ళీ స్వప్న అవస్థలో జాగ్రత్త అవస్థలో అనుభవింపగా మిగిలిన వాసనలే గాని కొత్తగా ఏర్పడినవి కావు. ఇవి సముద్రమందలి అలల వలె నిరంతరము అంతఃకరణ యందు విజృంభించుచుండును. సుషుప్తి అవస్థ అనగా గాఢమైన నిద్ర అవస్థ. ఇందు గుర్తెరిగే తెలివి అనగా మన ప్రాణములు తాత్కాలికంగా వియోగం చెందును. ఇప్పుడు గుర్తు ఉండదు. మరలా ఏకీకృతమై జాగ్రత్త అవస్థ కలుగుతున్నది. మరణావస్థ అనగా మన ప్రాణముల వియోగములలో అవస్థలు ఏర్పడుచున్నవి. ఇదే విధంగా మరణావస్థ యందు ప్రాణము మనసును తనతో తీసుకొని పోవును. ఈ శరీరము నుండి తన మాతృస్థానమైన బ్రహ్మాండమందున్న సమిష్టి ప్రాణమును చేరును. అప్పుడు స్థూల శరీరము చేష్టలుడిగి శిథిలమగును. మరలా తాను ఈ జన్మయందు సంస్కార రూపమైన కర్మవాసనల యొక్క ప్రభావంచే మన ప్రాణములతోనున్న గుర్తు మరల జన్మకు కారణమవుతున్నది. ఏలయనగా ఏ ప్రకారముగా వృక్షము నుండి వేరైన విత్తనము అనగా గింజ ఆ వృక్షము యొక్క సంపూర్ణ ఆకారమును బీజరూపంగా అనగా సూక్ష్మ రూపంగా కొనిపోయి తిరిగి మళ్ళీ భూపత్రమై పిదప వృక్షాకారంగా ఎట్లు మారునో అటులనే సంస్కార రూపం అనగా బీజరూపమైన మనసు కూడా పునర్జన్మకు కారణమవుతున్నది అనగా తిరిగి జన్మలెత్తుతున్నది. ఇక జాగ్రత్త అవస్థ. ఈ అవస్థ యందు స్థూల శరీరము, ఇంద్రియములు, జీవుడు, ప్రాణము, ప్రత్యేగాత్మ ఈ 5 కలిసి దీని యందు పనిచేయుచుండును. ఎట్లనగా ప్రత్యేగాత్మ ప్రకాశం వలన ప్రాణమునకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏర్పడి జీవునికి చైతన్యము కలిగి ఇంద్రియములను పురస్కరించుకొని ఈ స్థూల శరీరముతో సకల వ్యవహారము క్రియారూపంగా భూమధ్య స్థానమునందు శుక్ల అనే నాడి యందు నిలిచి విశ్వాభిమానంగా నేత్రద్వారముల ద్వారా బయటి ప్రపంచంతో కూడి సర్వ పదార్థములను విపరీతముగా కోరుచు
క్రియారూపమైన వ్యవహారము చేయును, అనగా ప్రారాబ్ధానుసారము అనుభవించుచుండును. ఇది ఏ జాగ్రత్త అవస్థ అనబడును. స్వప్న అవస్థ. ఈ అవస్థ యందు సూక్ష్మ శరీరము ఎట్టి బాహ్య వ్యవహారములు లేక కట్టెవలె చెయ్యపై పడి ఉండును. ఈ అవస్థ యందు ప్రత్యేగాత్మ ప్రకాశము, ప్రాణము, జీవుడు, చైతన్యము, ఇంద్రియములు, జీవ చైతన్యము, ఇంద్రియములు ఈ నాలుగు కలిసి వ్యవహరించును. ఇందు మనస్సొకటియే ద్రష్ట, దృక్కు, దృశ్యము ఈ మూడు తానే అయి సకల వ్యవహారములు జాగ్రత్త యందు చేయునటులనే భావనా రూపంగా పనిచేయుచుండును. ఇందలి సూక్ష్మ శరీర అభిమానించిన జీవుడు తైజసుడనబడును. ఇతడు కంఠస్థానము హిత అను నాడియందు నిలిచియుండును. దీనికి లింగ శరీరం అని కూడా పేరు. మనసు ఇటు జాగ్రత్తకు అటు సుషుప్తికి ఆసుకొయ్య వలె తిరుగుచుండును. జనన మరణములు పొందునది, పాపపుణ్యములు అనుభవించున్నది ఇదియే. దీనికి బంధమోక్ష భ్రాంతి గలదు. దీనినే స్వప్న అవస్థ అని చెప్పడం జరిగింది. సుషుప్తి అవస్థ. ఈ అవస్థ యందు స్థూల శరీరము కదలకుండా శయ్యపై పడి ఉండును. జీవ చైతన్యమును, ఇంద్రియములు ఈ రెండు కూడి హృదయస్థానమున అజ్ఞానమునందు మగ్నత చెందియుండును. ప్రత్యేగాత్మ ప్రకాశించుచుండగా ప్రాణము మాత్రము ఉశ్వాస నిశ్వాస రూపంగా పిండ బ్రహ్మాండములకు ప్రయాణము సాగించుచుండును. సర్వేంద్రియములకును శరీరము గల సర్వ అవయవములకు సంపూర్ణ విశ్రాంతి కలిగి గాఢ నిద్రలో తాను ఇతరమును తెలియక అజ్ఞానమునందు మగ్నత చెందియుండును. ఈ అజ్ఞానమే కారణ శరీరం అనబడును. ఈ కారణ శరీరమును అభిమానించిన జీవునికి ప్రాజ్ఞుడని పేరు. పూజిత అను నాడి అందుండును. తూర్య అవస్థ. ఈ అవస్థ యందు ప్రత్యేగాత్మ ఒకటియే ప్రకాశముగా ప్రకాశించుచుండును. భావనారూప వ్యవహారము గాని క్రియారూప వ్యవహారము గాని ఉండదు. ఇందలి ఆత్మకే మహాకారణ శరీరం అని పేరు. ఈ శరీరమును అభిమానించిన జీవునికి ప్రత్యేగాత్మ అని పేరు. ఇదియే తూర్యావస్థ అనబడును. తూర్యాతీత అవస్థ. ఇందు పరమాత్మ స్వయం ప్రకాశమై ఉండును. ఇది స్వానుభావము. ఈ విధముగా ప్రకృతి పురుషాంశములైన నేన్మేనులకు స్థూలాతి స్థూలమైన స్థూల శరీరమునందు 25 ఇంద్రియములు, చైతన్య స్వరూపమైన జీవుడు, జీవచలన రూపమైన ప్రాణము, ప్రాణచలనమునకు సర్వసత్తాంశ ప్రకాశ స్వరూపమైన ఆత్మ ప్రకాశము కలిగి సకల వ్యవహారములు క్రియాపూర్వకముగా జరుపుతున్నది. ఈ విధముగా అంతఃకరణ అనే ఆత్మ ప్రాణవాయువు స్వరూపమున నేత్రేంద్రియముల ద్వారా బయటకు పోయి బాహ్య ప్రకాశముతో కలిసి సకల దృశ్య ప్రపంచ పదార్థములకు నేనే కర్తననేటి విశ్వాభిమానముతో అనగా విశ్వడనేటి పేరుతో జాగ్రత్తావస్థ యందు సకల సుఖదుఖములు అనుభవించుచుండును. ఈ అవస్థ యందు ద్వంద్వపూరితమైన సుఖదుఖమే కాని ద్వంద్వరహితమైన శాశ్వత సౌఖ్యము లేదు. కావున స్థూల దేహమును గుర్తెరిగే జ్ఞాతను చింతన అభిమానములైన చిత్త అహంకారములను విషయేంద్రియములను విడిచి సూక్ష్మదేహమందు కంఠస్థానమున స్వప్న అవస్థయందు మనఃప్రాణములతో అనగా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణేంద్రియ, మనోబుద్ధులతో సస్వరూపమున కంఠస్థానమునందు హిత అనే స్వప్న రూపమున కంఠస్థానమందు హిత అనే నాడి అందు మనో ప్రపంచమును కల్పించుకొని భావనారూపమైన క్రియలు అంతఃకరణ ప్రకాశము తైజసులనేటి పేరుతో అనుభవించుచుండును. కనుక ఈ శరీర స్వప్న అవస్థ యందు కూడా
ద్వంద్వపూరితమైన సుఖదుఖములు మాత్రము తప్ప శాశ్వతమైన సౌఖ్యము కనిపించుటలేదు. ఇది లేదనేది భావనతో జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియములను విడిచి కేవలము మనోబుద్ధులతో మాత్రము కారణదేహము పొంది కేవలము అజ్ఞానమయమై సుషుప్తి అవస్థ యందు హృదయస్థానమున ప్రాజ్ఞుడనేటి పేరుతో అవిద్య ఆవరణము యొక్క అజ్ఞానమునందుండును. ఈ అవస్థ యందు కూడా ద్వంద్వపూరితమైన సుఖదుఖములు తప్ప శాశ్వతమైన సౌఖ్యము గాన్పించుటలేదు. మరియు ప్రకాశ స్వరూపమైన మహాకారణ దేహము తూర్యావస్థ యందు మూర్ధిని స్థానమున అనగా తన యొక్క స్వస్థానమునందు ప్రత్యేగాత్మ అనేది పేరుతో సర్వసాక్షి స్వరూపుడైన శాశ్వత సుఖ స్వరూపమును అనుభవించుతున్నానని తలంచుతుండును. ఇక్కడ నేను అనే గుర్తు నిలిచి ఉన్నది. గుర్తురహిత విధానము ఇందులో లేదు. కనుక పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఈ గుర్తుకు స్థానము గాని మూలము గాని లేదు. ఇది పుట్టనే లేదని క్షణమైన మరొక యుండుమన్నారు అచల ఋషులు.